అర్ధరాత్రి సమయంలో ఊరి బయట ఉన్న పాకనుంచి మీనాక్షి బిక్కుబిక్కుమంటూ ఆందోళనగా తన ఇంటివైపు నడుస్తుంది. తను తలుపు తెరిచి లోపలికి వెళ్ళిందో లేదో ఎదురుగా అత్తగారు, రాధమ్మ, మీనాక్షి భర్త శంకర్ ఉన్నారు. వారిని చూసి మీనాక్షి కంగారు పడుతుంది. చూశావు కదా శంకర్, నేను చెప్తే నువ్విన్నావా? ఇప్పుడు నీ 2 కళ్ళు అప్పగించి చూడు. నీ భార్య ఈ సమయంలో ఎక్కడ్నుంచొచ్చింది? ఈ సమయంలో బయటికెళ్లాల్సిన అవసరం ఏముందని? దాన్ని గట్టిగా నిలదీయి. మీనాక్షి, ఈ సమయంలో నువ్వు బయటికెందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? నిజం చెప్పు. వారి మాటలకు భయపడిన మీనాక్షి తడబడుతూ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఆ తడబాటు? నువ్వే తప్పు చెయ్యకపోతే ఉన్న నిజాన్ని చెప్పు. తప్పు చేస్తే ఈ ఇంట్లో నీకు స్థానం లేనట్టే అని గట్టిగా చెప్పడంతో, నేనేమీ తప్పు చేయలేదు. మీరనుకున్నదంతా కేవలం అబద్ధపు మాటలు, కల్పిత మాటలు. గత కొన్ని రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. రాత్రి సమయంలో నువ్వు బయటకెళ్తున్నావు, తిరిగి వస్తున్నావు. ఎక్కడికెళ్తున్నావు? అది కూడా చెప్పు. మీనాక్షి ఏమీ మాట్లాడకుండా, మీరు నాతో పాటు రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అని పలకడంతో వాళ్ళిద్దరూ కూడా ఆమెతో పాటు కలిసి వెళ్తారు. మీనాక్షి ఊరు చివర పాడుబడిన పాకలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక ముసలి వ్యక్తి మంచంపై నిద్రిస్తూ ఉంటాడు. ఎవరతను? నెల రోజుల క్రితం మన ఇంటికి వచ్చిన ఒక దొంగ. ఆ మాట వినగానే వాళ్లు ఆశ్చర్యపోతూ, మన ఇంటికి దొంగ రావడమేంటి? అసలేం జరిగింది? మాకర్థమయ్యేలా చెప్పు అని గట్టిగా నిలదీయడంతో మీనాక్షి ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్తుంది. మీరు పట్టణం వెళ్ళి తిరిగి రాలేదు. జోరుగా వర్షం పడుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాకు చాలా భయం కలిగింది. నేను మీకోసం గుమ్మం బయట ఎదురుచూస్తున్నాను. ఎంతవరకు మీరు రాకపోవడం, నిద్ర కారణంగా నేను నిద్రలోకి జారుకున్నాను. అప్పుడే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఇంట్లోకి ఎవరో దూకినట్టుగా నేను దీపాన్ని పట్టుకుని చూస్తున్నాను. ఎవరు? ఎవరది? ఎవరు? అని కేకలు వేయడంతో అప్పుడే ఈ ముసలి వ్యక్తి కనిపించాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను ఇంట్లోకి సొమ్ములు దొంగిలించడానికి రాలేదు. ఆకలి భరించలేకొచ్చాను తల్లి. తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వమ్మా. నేను తినేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాను. నన్ను, నా ఆకలిని ఎవరూ పట్టించుకోవడం లేదమ్మా. పనిచేసే స్థితిలో నేను లేను. నీ బిడ్డ అనుకుని నాకు సహాయం చేయి తల్లి. నీకు చేతులు జోడిస్తున్నాను అంటూ కన్నీటి పర్యంతం అవడంతో, బాధపడకండి, నేను మీకు భోజనమిస్తాను, రండి అంటూ ఇస్తరిగా భోజనం వడ్డించాను. ఆయన చాలా తృప్తిగా భోజనం చేస్తున్నారు. సగం భోజనం అయ్యిన తర్వాత మీరొచ్చారు. కోడలి పిల్లా, తలుపు తీ. మీనాక్షి, తలుపు తీస్తావా? మా ఇంటివారొచ్చినట్టున్నారు. మిమ్మల్నిక్కడ చూస్తే వాళ్లు తప్పుగా భావిస్తారు. ఈ విస్తరి తీసుకుని గోడ దూకి పారిపోండి అని పలకడంతో అతను విస్తరి తీసుకుని అక్కడ్నుంచి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే అతని కాలు విరిగింది. అమ్మా అంటూ కేక వేశాడు. అతని కాలు విరిగిందని నాకనిపించింది. కాని వెంటనే మీ దగ్గరకొచ్చి తలుపు తీశాను. మీరు లోపలికొచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తరువాత నేను ఇంటి వెనక్కి వెళ్లాను. అమ్మా, నా కాలు విరిగింది. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను తల్లి. నాకు సహాయం చేయి తల్లి. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. మనం మొదట ఇక్కడ్నుంచి మీ స్థానానికి చేరుకుందాం పదండి. నేను ఈ ఊరి చివర పాడైపోయినింట్లో నివసిస్తున్నానమ్మా. నన్ను దయచేసి అక్కడికి తీసుకెళ్ళు అని పలకడంతో నేను బిడ్డలాగా అతన్ని చేతులతో మోస్తూ తన ఇంటికి తీసుకెళ్లాను. అక్కడున్న మంచంపై అతన్నుంచి, వెంటనే మీ గాయానికి కట్టు కట్టించాలి. ఈ వయసులో విరిగిన కాలుతో మీకు చాలా కష్టమవుతుంది. నేనిప్పుడే నాటువైద్యం చేసే శాంతమ్మని తీసుకొస్తాను. శాంతమ్మ నాకు కట్టు కట్టదమ్మా. ఎందుకంటే ఆమె ఇంటికి నేను దొంగతనానికి వెళ్ళాను. నేను వెళ్ళింది భోజనం దొంగతనానికి, కాని ఆమె సొమ్ము దొంగతనం చేయడానికి వచ్చాననుకుని నన్ను తన ఇంటివారి చేత కొట్టించింది తల్లి. మరేం పర్వాలేదు. నేను శాంతమ్మగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను. శాంతమ్మగారు, తలుపు తీస్తారా? శాంతమ్మగారు, ఒకసారి తలుపు తీస్తారా? నేను మీనాక్షినొచ్చాను. ఏంటమ్మా మీనాక్షి, ఇంత రాత్రివేళొచ్చావు? ఏం జరిగింది? నేను జరిగిన విషయం అంతా చెప్పాను. దొంగ కాదు అని నువ్వంటున్నావు. ఆ రోజు దొంగతనానికొచ్చాడు. దొంగలకి నేను వైద్యం చెయ్యను. శాంతమ్మగారు, అలా మాట్లాడటం చాలా తప్పు. మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాకపోవచ్చు,
కాని వైద్యం అనేది భగవంతుడు మీకిచ్చిన గొప్ప వరం లాంటిది. అలాంటి వరంతో మీ శత్రువునైనా సరే అతని ప్రాణాలు కాపాడటం మీ బాధ్యత. లేకపోతే దేవుడు కూడా దాన్ని క్షమించడు. శాంతమ్మ ఆలోచనలో పడి కాలుకు కట్టుకట్టి, పెద్ద వయసు కదా, కాలు కట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. బలమైన ఆహారం చాలా ముఖ్యం. జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. కాని అవన్నీ చేయటానికి అతనికెవ్వరూ లేరు కదా శాంతమ్మగారు. మరి తప్పదమ్మా. ఉదయం సమయం నేను కట్టు మారుస్తూ అతనికి సహాయం చేస్తాను. ఇక రాత్రి సమయం నీ వంతు. అంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆ రోజునుంచి శాంతమ్మ పగలు ఆయనకు సహాయం చేస్తుంటే, రాత్రి నేను ఎవ్వరికీ తెలియకుండా ఆయనకు భోజనం తీసుకెళ్తున్నాను. ఆయనకి సాయం చేస్తున్నాను. నువ్వు చేస్తుంది చాలా గొప్ప పని. ఇందులో నువ్వు దాచాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పెద్దాయన్ను మనం ఇంటికి తీసుకువెళ్దాం. చాలా మంచి మాట చెప్పారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఈ పెద్దాయన్ని ఇంటికి తీసుకెళ్దాం. వద్దు వద్దు, మనకున్న దరిద్రాలే సరిపోనట్టు మళ్ళీ కొత్త దరిద్రం మనకెందుకు? అతన్ని ఇంటికి తీసుకురావడం ఏమాత్రం నాకిష్టం లేదు అని చెప్తుంది. కాని వాళ్లు ఊరుకోలేదు. రాధమ్మ ఆ ముసలి వ్యక్తిని ఇంట్లో ఉంచటానికి ఇష్టం లేకపోయినా కొడుకు కోడలి పట్టుదల చూసి అయిష్టంగానే ఒప్పుకుంది. కాని అడుగు తీసి అడుగు వేస్తే చాలు ఆయన్ని సూటిపోటి మాటలతో వేధించేది. శంకర్ పొద్దున్నే లేచి ఆయన్ని లేపి ముఖం కడుక్కోడానికి నీళ్లు ఇస్తుంటే మీనాక్షి వేడివేడి రాగిజావ కాసి సేవలు చేసేది. ఇది చూస్తున్న రాధమ్మ కడుపు మండిపోయేది. ఒరే శంకర్, కన్నతల్లికి తిండి పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తారీ కాలం పిల్లలు. అలాంటిది ఎవరో దొంగముండావాడు ఆకలి అని అబద్ధాలు చెప్పి ఇంట్లో దూరితే వాడికి కాళ్లు పట్టి సేవలు చేస్తున్నారా? ఏంట్రా ఈ విడ్డూరం? వీడు రేపొద్దున మన ఇంట్లో ఉన్నవి ఊడ్చుకుపోతే అప్పుడు తెలుస్తుంది మీ తెలివితేటలు అని గొణిగేది. ఆ మాటలు విన్న ఆ ముసలి వ్యక్తి కళ్ళు చెమర్చేవి. తల్లి, నేను దొంగను కాదమ్మా, నేను అని ఏదో చెప్పబోతే, నోరు ముయ్యి, నీ కాకి కబుర్లు నా దగ్గర కాదు. నా కొడుకు కోడలు పిచ్చోళ్లు కాబట్టి నిన్ను నెత్తిన పెట్టుకున్నారు. ఈ రాధమ్మ కళ్ళు గప్పి నువ్వేమీ చెయ్యలేవు. నీ కాలు బాగుపడేదాకా ఇక్కడ ఉచితంగా తిండి తిని ఆ తర్వాత నీ దారిని నువ్వు పో. అంతేగాని ఇక్కడే పాతుకుపోదామని పన్నాగం పన్నకు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? పెద్దవాళ్లను గౌరవించాలని నువ్వే చెప్తావు. మరిప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకో ఈ దొంగ నాకు నచ్చలేదు. బహుశా అది అతను చేసిన పనులు కారణంగా అనుకుంటా. అందుకే నాకు అతని మీద జాలి కలగడం లేదు అని కోపంగా వెళ్ళిపోయింది. ఒకరోజు ఉదయం శంకర్, మీనాక్షి ఇద్దరూ పొలం పనుల మీద పక్కూరికి వెళ్లారు. ఇంట్లో రాధమ్మ, ఆ వృద్ధుడు మాత్రమే ఉన్నారు. అదును చూసి రాధమ్మ తన మనసులోని విషమంతా కక్కుతోంది. ఆయన నీళ్ల చెంబు కోసం చెయ్యి చాస్తుంటే రాధమ్మ ఆ చెంబును విసురుగా ఆయన ముందు పడేసింది. చూడు ముసలాయనా, నీకు సిగ్గు ఎగ్గు ఏమైనా ఉన్నాయా? అసలు నీకు ఇల్లు వాకిలీ లేదా? పెళ్ళాం పిల్లలు ఎవరూ లేరా? ఉంటే నిన్నిలా వీధుల వెంట ఎందుకు వదిలేస్తారు? అంటే నువ్వు ఎంతటి దుర్మార్గుడివో అర్థం అవుతూనే ఉంది. కన్నవాళ్లకే అక్కరకు రానివాడివి మాకేం ఉపకారం చేస్తావ్? నీవల్ల ఈ ఇంట్లో ఒక ప్రాణికి పెట్టే తిండి దండకవుతోంది. ఆ వృద్ధుడు తలదించుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి, నా తప్పులు నన్ను వెంటాడుతున్నాయి. నాకు ఎవరూ లేక కాదు, అందరినీ నేనే పోగొట్టుకున్నాను. ఈ తిండి నేను అడిగి తినడం లేదు తల్లి. మీ కోడలే నాకు తల్లిలా పెడుతుంది. నా కోడలు పసిపిల్ల, దానికి లోకం తెలీదు. పోనీలే అని ఆశ్రయం ఇస్తే నువ్వేమో ఇక్కడ తిని పడుకోవడానికి అలవాటు పడ్డావు. నీ కాలు తగ్గిన తర్వాత ఇక్కడ్నుంచి వెళ్ళిపోతావా లేక ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకెక్కడ అంటుకుంటుందో అని భయంగా ఉంది. ఆ మాటలు వింటుంటే ఆయన గుండెల్లో ఎవరో ఈటెలతో పొడిచినట్టు అనిపించింది. ఆకలితో అల్లాడి ఒక ముద్ద అడిగినందుకు ఇంతటి అవమానమా అని కుమిలిపోయాడు. తన కర్మఫలం ఇలా అనుభవించాల్సి వస్తుందని ఏడుస్తూ వణుకుతున్న చేతులతో మంచం దిగడానికి ప్రయత్నించాడు. ఇప్పుడేం వద్దులే, పూర్తిగా కాలు తగ్గిన తర్వాతే వెళ్ళు అని అక్కడినుంచి వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. అతని కాలు చాలా వరకు కుదుటపడింది. ఆ తర్వాత ఒక దినం శంకర్, మీనాక్షి పొలం పనుల మీద మళ్లీ పక్కూరు వెళ్లాల్సొచ్చింది. ఆ సమయంలోనే రాధమ్మ విసుగ్గా ఆ ముసలి వ్యక్తి దగ్గరకొచ్చి, ఏమయ్యా ముసలాయనా, కాలు బాగానే కుదిరినట్టుందిగా, ఇంకెన్నాళ్ళు మా ఇంటి తిండి తింటూ ఇలా మంచం మీద పడుంటావ్? లోకం పోకడ తెలియని నా కోడలు ఏదో జాలి పడితే నువ్విక్కడే పాతుకుపోదామనుకుంటున్నావా?
నీ దారిన నువ్వు వెళ్లే మార్గం చూసుకో. ఇంకెన్ని రోజులు? కాలు కూడా బాగానే ఉంది కదా. ఆ ముసలివాడు కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా, తల్లి, నీ మాట నిజమే. ఎవరో తెలియని నా మీద మీ కోడలు చూపించిన మమకారం చాలు. ఈ ప్రాణం ఉన్నంతవరకు ఆ తల్లిని నేను మర్చిపోనమ్మా. ఇప్పుడే వెళ్ళిపోతాను తల్లి అంటూ దీనంగా నమస్కారం పెట్టాడు. ఆయన చేతులు జోడించినప్పుడు కుడిచేతి మణికట్టు మీద ఉన్న ఒక పాత పచ్చబొట్టు రాధమ్మ కంటపడింది. రుక్మిణి అనే పేరు పక్కన ఒక చిన్న శంఖం గుర్తు పచ్చబొట్టుగా ఉంది. అది చూడగానే రాధమ్మ గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆమె కళ్ల ముందు 60 ఏళ్ల కిందటి జ్ఞాపకాలు కదిలాయి. రాధమ్మ వణుకుతున్న గొంతుతో, ఆగవయ్యా, నీ చేతిమీద ఉన్న ఆ పచ్చబొట్టు అది మా నాన్నగారి చేతిమీద కూడా ఉండేది. మా అమ్మ పేరు రుక్మిణి. ఆ శంఖం గుర్తు మా కులదైవం గుర్తు. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నిజం చెప్పు. ఆ ముసలాయన కళ్ళు తుడుచుకుంటూ తడబడే గొంతుతో, అమ్మా, అమ్మా, నా పేరు రాఘవయ్య. నా భార్య పేరు రుక్మిణి. నా కన్న కూతురు పేరు రాధమ్మ. చేజేతులా నా సంసారాన్ని నేనే నాశనం చేసుకున్నాను తల్లి. ఆ రోజుల్లో ఊరిలో కరువు వచ్చిందని కాసుల వేటలో దేశాంతరాలకు వెళ్ళి అటునుంచటే తిరుగుతూ గాలివాటంగా బతికాను. ముసలితనంలో బుద్ధొచ్చి నా ఊరికి తిరిగొచ్చేసరికి నా భార్య లేదు, నా కూతురు ఎక్కడుందో తెలీదు. ఆకలి తట్టుకోలేక దొంగతనానికొచ్చి మీ కోడలి చేతికి చిక్కానమ్మా. ఆ మాటలు వినగానే రాధమ్మ కుప్పకూలిపోయింది. ఆమె కళ్ల వెంట ధారలుగా కన్నీళ్లు కారుతున్నాయి. నాన్నా, నేనే నాన్నా నీ కూతురు రాధమ్మను. ఎంత పని చేశావు నాన్నా. మమ్మల్ని అనాథలుగా వదిలేసి ఎక్కడికి పోయావు? అమ్మ నీకోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసింది. నీ తండ్రి ఎప్పటికైనా వస్తాడు రాదా అని ఆయన్ని జాగ్రత్తగా చూసుకో అనేది. ఆఖరి శ్వాసలో కూడా నీ గురించే చెప్పింది. అలాంటిది కన్ను తండ్రివని తెలియక నిన్నెన్ని మాటలన్నాను నాన్నా. నన్ను క్షమించు అంటూ తండ్రి పాదాల మీద పడి రాధమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. రాఘవయ్య కూడా తన కూతురిని గుర్తుపట్టి వణుకుతున్న చేతులతో ఆమె తల నిమిరాడు. అప్పుడే ఇంటికొచ్చిన మీనాక్షి, శంకర్ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. జరిగిన విషయం తెలుసుకున్న శంకర్ తన తాతయ్యను ఆలింగనం చేసుకున్నాడు. కోడలా, నన్ను క్షమించు తల్లి. కళ్ళుండి కూడా నేను చూడలేకపోయాను. నువ్వు పరాయివాడు అనుకుని సాకిన వ్యక్తి నా తండ్రి అని తెలుసుకోలేకపోయాను. నీ దయ, నీ సంస్కారమే ఈనాడు మా నాన్నను మాకు దగ్గర చేశాయి. ఈ ఇంటికి నువ్వు కోడలివి కాదు తల్లి, సాక్షాత్తు మహాలక్ష్మివి అని పలుకుతుంది. ఆ విధంగా మీనాక్షి చేసిన సాయం ఒక కుటుంబాన్ని కలిపింది. మనం తెలిసి తెలియక చేసిన సాయం ఏదో ఒక రూపంలో మనకి మంచి అనుభవాన్ని మిగులుస్తుంది.